ఇప్పుడు ఒక్కసారి జరిగిందనుకోండి అన్న. హ్మ్. యాదృచ్ఛికమో లేపోతే మన టైం బాలేదు ఏదో అనుకుంటాం. హ్మ్. హ్మ్. బట్ మీ ఈ ఇయర్స్ జర్నీలో చాలా సార్లు ఇలా జరిగొచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా మీ చేతిలోకొచ్చి జారిపోయినవున్నాయి. హ్మ్. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మీ పాటిష్టం, హ్మ్. మీ మాటిష్టం, మీ కంపోజింగ్ ఇష్టం. హ్మ్. కానీ మీ పేరేయడం చాలా కష్టం అయిపోయేది వాళ్ళందరికి. అంటే ఇప్పుడు నేను గమనించిందేంటంటే, ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హ్మ్. ఆహ్, అంటే నేననుకోవడం ఏంటంటే, నేనెక్కువగా వేరే విషయాలు మాట్లాడను. హ్మ్. వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు నా దగ్గర. హ్మ్. మీకు పాట కావాలా? అద్భుతంగా ఇస్తాను. హ్మ్. అందరూ డాన్స్ చేస్తారు, అందరూ ఏడుస్తారు, అందరూ నవ్వుతారు. హ్మ్. అలాంటివి చేస్తాను. కానీ నాకు వేరే ఎంటర్‌టైన్‌మెంట్ తెలీదు నాకు. హ్మ్. అంటే బ్రో అని మందు కొట్టడం, లేదంటే డాన్సులు చేయడం ఇది మన వల్ల కాదు. ఓకే. అంటే నేను గమనించిందేంటంటే మేబీ అక్కడ నేనేమన్నా మైనస్ అయ్యానేమో. ఓకే. వాళ్ళకన్నిట్లల్లో ఇప్పుడు చుట్టూ ఉండేవాళ్ళకి కొంచెం టాలెంట్ లేకున్నా పెట్టేసుకుంటారు కదా! హ్మ్. ఎప్పుడు మనతోనే ఉంటాడని. నేను నా పని తప్ప వేరే పని అంటే నా వల్ల కాదింక. హ్మ్. నా పని అయిపోయిందా? ఓకే సార్ వస్తానని వెళ్ళిపోతాను అక్కడి నుంచి. హ్మ్. ఒక్క నిమిషం కూడా ఉండను. మేబీ అదేమన్నా నచ్చకపోవచ్చు. అంటే నాకు జరిగిందేంటంటే ఒక పెద్ద హీరో, చాలా పెద్ద హీరో, పెద్ద మాస్ హీరో. ఆయన నన్ను ఆఫీస్‌కి పిలిపిచ్చి నా కంపోజిషన్స్ తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నారు. నీకు అవకాశాన్ని ఇస్తాను నేను. నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితావు అని ఒక 2, 3 సంవత్సరాలు తిప్పాను నేను. హ్మ్. హ్మ్. మరి ఏమైందో తెలీదు గానీ తర్వాత నన్ను అసలు రానీయకుండా చేశారు ఎందుకో తెలీదు. అబ్బా! అది ఏమైందని నాకు గూడా తెలీదు. నా పాటలు ఇప్పటికీ ఉన్నాయి ఆయన దగ్గర. ఓయ్! నేను జేసింది అసలు ఏం ఆయన నేను జేసిన తప్పేంటో ఇప్పటికీ అర్థం కాలేదు. హ్మ్. కలిసే అవకాశం కూడా ఎప్పుడు ఇవ్వలే ఇంకా. లేదింక. అంటే స్టిల్ ఇప్పటికీ నంబర్ ఉంది నా దగ్గర. హ్మ్. హ్మ్. హ్యాపీ బర్త్‌డే అని పెడతాను. రిప్లై ఇస్తారు. యాహ్! కానీ మిగతా వాటికి స్పందించరు. తెలీదు మరేం జరిగిందో తెలీదు. ఆ! ఇంకోటేంటంటే ఇప్పుడు నేను కంపోజ్ చేసిన పాటలన్నీ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల పేర్ల మీద ఉంటాయి. హ్మ్. అప్పుడు ఇప్పుడు నేను కంపోజ్ చేసిన విషయం డైరెక్టర్‌కి తెలుసు, హీరోకి తెలుసు. అక్కడ ఉండే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఇండస్ట్రీ అంతా చెప్పేస్తారు. హ్మ్. ఈ పాట ఈ అబ్బాయి చేశాడు అది ఇది. అట్లా కొన్ని సార్లు ఏమైందంటే నేను కంపోజ్ చేసిన పాటని ఆ మ్యూజిక్ డైరెక్టర్ కావలసి ఇప్పుడు నేనొక బీట్ ఇస్తే ఆయన వేరే బీట్ ఏసి బాలేదు సార్ అనిపిచ్చేసి ఆయన సేమ్ నేను చేసినలాగా ఇంకోటి చేసి అలా నన్ను తప్పిచ్చేసినవి కూడా ఉన్నాయి చాలా. యాహ్! హ్మ్. అంటే ఒక హిట్ ఇస్తాను గదా! దాని హ్మ్. పక్కన ఇంకోటి చేసుకొని వాళ్ళు అటెళ్ళిపోతారు. నేను నెల రోజులు, 15 రోజులు వర్క్ చేస్తాను. నాకు డబ్బులుండవు, ఏముండవు. అలా నన్ను పక్కన పెట్టేసినయి చాలా ఉన్నాయి. హ్మ్. దాని ద్వారా ఏంటంటే ఇంక నేను ఎవరైనా పిలిచినా గూడా హ్మ్, ఒకవేళ రాయమంటే మీరు ట్యూన్ ఇస్తే రాస్తాను సార్ అని చెప్పేస్తున్నాను. హ్మ్. అప్పుడు నన్ను పిలిచేది స్పెషల్‌గా ట్యూన్ కోసమే పిలుస్తారు. సో, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈయనొస్తే మళ్ళీ ఈయన కంపోజిషన్ నచ్చుతది. మళ్ళీ బాగోదని వాళ్ళకి గూడా ఉండొచ్చు.